హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎగ్స్తో ఎప్పుడూ చేసే కర్రీస్ కాకుండా ఇలా కొత్తగా కాజు ఎగ్ మసాలా కర్రీని తయారు చేయండి. రైస్ రోటీస్తో పాటు నాన్ బటర్ నాన్స్తో కాంబినేషన్గా చాలా రుచిగా ఉంటుంది. ఈ కర్రీ కోసం ఒక మిక్సింగ్ బౌల్లో 4 ఎగ్స్ని బ్రేక్ చేసి వేసుకోండి. విస్కర్తో కానీ స్పూన్తో కానీ ఎగ్స్ని బాగా బీట్ చేసుకోండి. ఇలా ఫ్లాట్గా ఉండే ఒక స్టీల్ బాక్స్ని కానీ గిన్నెను కానీ తీసుకొని ఆయిల్ని గిన్నె అంతటికి చక్కగా అప్లై చేసుకోండి. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్నాక మనం బీట్ చేసుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకోండి. ఒక పెద్ద గిన్నెలో 2 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని అడుగున ఇలా ఒక స్టాండ్ని కానీ గిన్నెను కానీ పెట్టుకోండి. బీట్ చేసుకున్న ఎగ్స్ని వేసుకున్న గిన్నెని ఇందులో పెట్టి మూత పెట్టుకోండి. ఈ పెద్ద గిన్నెపై కూడా మూత పెట్టి 10 to 15 మినిట్స్ పాటు ఉడికించుకోండి. 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత తీసి ఇది కంప్లీట్గా ఉడికిందా లేదా అని స్పూన్తో కానీ నైఫ్తో కానీ ఒకసారి చెక్ చేసుకోండి. దీన్ని కంప్లీట్గా చల్లార్చుకున్నాక ఇలా ఒకసారి నైఫ్తో ఎడ్జెస్ని సపరేట్ చేసుకొని ఒక ప్లేట్లోకి ఇలా ఒకసారి ట్యాప్ చేసి డిమోల్డ్ చేసుకోండి. దీన్ని మనకు నచ్చిన సైజులో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. మనం పన్నీర్ని ఎలా కట్ చేసుకుంటామో ఆ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఈ విధంగా ఎగ్స్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక పెద్ద ఉల్లిగడ్డను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. 2-3 పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టి వేసుకోండి. ఇందులో 10 నుండి 15 వరకు క్యాజూ నట్స్ని వేసుకోండి. 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని 1 ఇంచ్ అల్లం ముక్కని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 1 ఇంచ్ వరకు దాల్చిన చెక్క ముక్క, 2 ఇలాచి, 4 లవంగాలు వేసుకొని వేయించుకోండి. ఇలా ఆనియన్స్ చక్కగా వేగే వరకు వేయించుకున్నాక ఒక 2 టమాటోల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోండి. ఇదంతా ఒకసారి వేయించుకొని మూత పెట్టి టమాటో సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోండి. టమాటో ఇలా సాఫ్ట్గా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇదంతా ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా ఫైన్గా బ్లెండ్ చేసి మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకోండి. ఇదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1/2 కప్పు వరకు క్యాజూ నట్స్ని వేసి వేయించుకోండి. వీటిని ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇందులో మనం కట్ చేసుకున్న ఎగ్ పీసెస్ని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ఎగ్ పీసెస్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇందులో మరో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం బ్లెండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ మసాలా పేస్ట్ని ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్నాక 1/2 టీ స్పూన్ పసుపును వేసుకొని మీ కారానికి తగ్గట్టు 1 టీ స్పూన్ వరకు కారంని వేసుకోండి. స్పైసీగా కావాలనుకునేవారు మరో 1/2 టీ స్పూన్ కారం వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని, 1 టీ స్పూన్ వరకు గరం మసాలాని వేసుకోండి. దీనంతటిని ఒకసారి వేయించుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గించుకోండి. ఈ మసాలా పేస్ట్ని ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మగ్గించుకున్నాక ఇందులో 2 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇలా ఒకసారి కలుపుకున్నాక ముందుగా వేయించుకున్న ఎగ్ పీసెస్ని, క్యాజూ నట్స్ని వేసుకొని ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టి కర్రీ దగ్గర పడే వరకు ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. కర్రీ ఇలా దగ్గర పడే వరకు ఉడికించుకున్నాక లాస్ట్లో క్లీన్ చేసి కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, క్యాజూ ఎగ్ మసాలా కర్రీని ఇలా ఒకసారి కొత్తగా ట్రై చేసి చూడండి. రైస్ రోటీస్తో పాటు నాన్ బటర్ నాన్స్తో చాలా రుచిగా ఉంటుంది. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ ద్వారా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.